హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రముఖ నటి సీనియర్ నటి జయవాహిని గారు క్యాన్సర్ బారిన పడి గత కొంతకాలంగా బాధపడుతూ చనిపోవడం జరిగింది నిన్న. సో చాలామంది చాలా రకాలుగా, కొంతమంది క్యాన్సర్తో అని, కొంతమంది డైట్ వల్ల అని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ రేపు క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే సంవత్సరానికి అంటే యావరేజ్గా 15 లక్షల మందికి ఇంపాక్ట్ అవుతుందంట. అంటే ఏదో ఒక రకంగా ఎస్పెషల్లీ మహిళలకి ఈ విధమైన ఇబ్బందులు కూడా బాగా ఉన్నాయని వార్తల్లో చూస్తున్నాం. కాకపోతే మహిళలు అనేసరికి ఎక్కువగా ఈ పీసీఓడి సమస్యలని కానీ, లేదంటే ఈ బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత ఈ మహిళలు గర్భవతి అయిన మరుక్షణం ఇమీడియట్గా థైరాయిడ్ ఎఫెక్ట్ ఒకటి అవుతుంది. సో ఆ థ్రోట్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయంట. అది ఎక్కువ అయినా కానీ తక్కువ అయినా కానీ మేబీ రకరకాల రీజన్. ఇప్పుడు ఆవిడ జయవాహిని అనే ఆవిడ కొంచెం 80s 90s వాళ్ళ వరకు కొంచెం బెటర్గా తెలుసు. అప్పుడు చాలా కొన్ని గ్లామర్ పాత్రలు, కొంచెం కొన్ని సినిమాల్లో క్లబ్ డాన్సర్ లాంటి సాంగ్స్ అవి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆవిడ. సో తర్వాత సీరియల్స్లో కూడా విలన్ గాను, కొద్దిగా మాంత్రికురాలు గాను, కొంచెం కళ్ళు పెద్దగా ఉంటాయి కదా ఆవిడకి, అట్లా చేసేవారు. బట్ అంటే చనిపోయారు. ఆవిడ ఎందుకు నిజంగా ఇండస్ట్రీ ఆదుకోలేకపోయిందా, లేదంటే సమాఖ్య ఏదైనా ఉంటుందో వాళ్ళు చేయూతను అందించలేకపోయారా అంటే చెప్పలేం. ఎందుకంటే గతంలో కూడా ఆవిడెవరు పావులా శ్యామల అలాంటి కొంతమంది ఇబ్బంది పడిన సందర్భాల్లో కొంతమంది ఆదుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఆదుకున్నారని వార్తల్లో చూసాం. సో ఇక్కడ మొన్న రీసెంట్గా ఆవిడ పాకీజా కూడా తమిళ్ యాక్ట్రెస్ కదా, తెలుగులో కూడా చేశారు. ఆవిడ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆమెకు ఒక చీర, సారీ ఏవో పెట్టి ఒక 2 లక్షల క్యాష్ ఏదో ఇచ్చారట. అంటే ఇలాగా కొంతమంది కొన్ని జరగచ్చు, కొంతమందికి సరైన వైద్యం అందక చనిపోయి ఉండొచ్చు. పైగా ఇండస్ట్రీలో కొన్ని చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు ఆ టైంలో. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి అంత కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ ఒకప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందుల వల్ల ఆవిడ కొన్ని రకాల పాత్రలు కూడా వేయాల్సి వచ్చింది. కొన్ని వేరే పాత్రలు కూడా వేశారు ఆవిడ కొన్ని సినిమాల్లో. సో అలాంటి సందర్భాల్లో కొన్నాళ్ళకి వాళ్ళు ఏదో ఆరోగ్యరీత్యా సరిగ్గా ప్రాపర్గా ఇన్కమ్ ఏమి ఉండదు కదా. ఒక పెన్షను, నాకు హ్యాపీగా రిటైర్ అయిపోయిన పెన్షన్ వస్తుంది, లేదా నాకు మంత్ వేసారి ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది అని ఏమి ఉండదు కదా. చాలామంది ఆర్టిస్టులు ప్రాపర్ ఫుడ్కి ఫీడ్ లేక కూడా రోగాను బారిన పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేబీ ఆ కోణంలో అయితే అయ్యుండొచ్చు. కానీ దానికి మళ్ళీ పర్టికులర్గా వీరమాచిన డైట్ ఫాలో అయ్యారను, లేదంటే ఇప్పుడు ఇవి హెల్దీ లైఫ్ అని కొన్ని వస్తున్నాయి. వాడు ఓన్లీ జ్యూసే ఇస్తాడు. మీకు ఆకలి వేసినప్పుడు ఆ జ్యూస్ తాగండి, ఉదయం ఒక జ్యూసు రాత్రి ఒక జ్యూసు అంటాడు. అంటే అవి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అవ్వాలి. వీళ్ళు అది ఫాలో అవ్వరు కొంతమంది. వీరమాచిన డైట్ చాలా మంచిది అసలు చెప్పాలంటే. కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే చాలా మంచిది. దాని ఇంపాక్ట్ ఉంటుంది. దట్టు ఏ డైట్ ఫాలో అయినా దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. చాలామంది అన్ని తినేను డైట్ అవి తాగేస్తూ ఉంటే అది జరిగే పని కాదు. డైట్ ఫాలో అవుతూనే ప్రాపర్ ఎక్సర్సైజ్, శరీరానికి కూడా దానికి తగు ఎక్సర్సైజ్ ఉంటేనే అది ఇంపాక్ట్ చూపిస్తుంది. లేకపోతే కష్టం. బట్ ఏమైనా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయాలి తప్ప మళ్ళీ ఇది ఏంటి డైట్ వల్ల అని ఆవిడ వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేయొద్దు. క్లియర్గా న్యూస్లో కూడా క్యాన్సర్ వల్లే మరణించారని కూడా వచ్చింది కదా. ప్రాపర్ రీజన్ లేకుండా వాళ్ళు ఆర్టికల్ రాశారుగా. ఏదేమైనా మరి ఈ మధ్యకాలంలో ఉన్నాయి. బట్ అందరూ జాగ్రత్తగా ఉండాలి ముందు నుంచి కూడా. 40 ఏజ్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా టెస్టులు కూడా చేయించుకోవాలట మహిళలు. అందుకు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. బట్ దీని మీద కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు చూద్దాం. ఎగ్జాక్ట్లీ సార్. ఏ డైట్ ఫాలో అయినా ప్రికాషన్స్ తీసుకుంటే ప్రమాదాలు జరగవు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.